పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఆగమాగం అయిపోయింది. కారు బేజారు అయిపోయింది. కార్పొరేషన్లలో 0, 116 మున్సిపాలిటీల్లో 17 మాత్రమే. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగగా కారు పార్టీ 17 మున్సిపాలిటీలే కైవసం చేసుకుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందో చూసిరా, అందుకోసం వాళ్ళకు 60% వచ్చింది. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మీకు వచ్చిన రిజల్ట్స్ని బేరీ చేసుకొని, ముఖ్యంగా బీఆర్ఎస్ మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, మేము ఇంకా ఏం పని చేయాలి, ఏం పని చేయకపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది అన్నది ఆలోచించాలి. మీరు 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంతవరకు మేమేం తప్పులు చేయలేదు, జనాలే ఓడగొట్టిన మమ్మల్ని, ఏంది దేనికో గాడిదకి ఆవుకు గడ్డేసి గాడిదకి పాలు విండినట్టు తయారు చేసిర్రు అని మాట్లాడడము, సిఎల్పి శాసనసభాపక్ష లీడర్గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడము, కేటీఆర్ ఇంకా జనాన్ని తప్పుపడుతూ ఉండడము, ఇవన్నీ ప్రధానమైన కారణాలు. మీరు చేసిన తప్పులు ఫస్ట్ ఒప్పుకోవాలి. వీళ్ళు ఏమంటారు, మేము మా ఉనికిని కాపాడుకోగలిగినాం. ఉనికిని కాపాడుకునేది ఏంటండి, ఎలక్షన్స్ అంటే నెంబర్ గేమ్. ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలుస్తారు. నువ్వు రేపొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా మొన్న 30 సీట్లు వచ్చినాయి, 35 సీట్లు వచ్చినాయి అనుకో, అమ్మ నాకు మొన్న 30 వచ్చినాయి, సార్ 5 పెరిగినాయి, నా ఉనికి నేను కాపాడుకున్నా అంటే కాదు కదా. నెంబర్ గేమ్లో 119 నియోజకవర్గాల్లో మీరు మెజారిటీ సాధిస్తేనే మీకు అధికారం. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి ఏంది అన్నది పక్కన పెట్టి వాళ్ళు అంటున్నారు మాకు 60% పైన వచ్చింది, మేము గెలిచినామని వాళ్ళు ఇది చేస్తున్నారు. మీరేమంటున్నారు, మేము మా ఉనికిని కాపాడుకోగలిగినాం, కాంగ్రెస్ నిలువరించగలిగినాం. ఇది కాదు కదా. 2.5 సంవత్సరాల దాదాపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన మీకంటే పెద్ద గొప్పగా ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి 2. మీరు ఒకలా మీరు నలుగురు తింటే వీళ్ళు 40 మంది తింటున్నారు. అట్లాంటప్పుడు కనీసం ప్రజలు ఈ పరిపాలన నచ్చక మీ సైడ్ అయినా వచ్చే ప్రయత్నం చేయాలి కదా. ఎక్కడైనా రియాక్షన్ ఉందా అసలు? అందుకే ఏమన్నా ముఖ్యమంత్రి అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదట. ఆయన ఒక ధీమాలో ఆయన ఉన్నాడు. పగటి కాలం నేనే 10.5 ఏళ్ళని ఆయన లైన్లో ఆయన ఉన్నాడు. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. సో బీఆర్ఎస్ సిచ్యువేషన్ చూడండి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే కారు పార్టీ 17 మున్సిపాలిటీలు కైవసం చేసుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలే. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోల్తా కొట్టి సిట్టింగ్ స్థానాలు పోగొట్టుకుంది. మొన్న పంచాయతీ ఎన్నికలు, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సుమారు 27% మాత్రమే సీట్లు సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 1527 వార్డు గెలుచుకుంటే బీఆర్ఎస్ 774 వార్డులో విజయం సాధించింది. చాలా చోట్ల 2వ స్థానానికి, కొన్ని చోట్ల 3వ స్థానానికి పరిమితమైంది. కార్పొరేషన్స్లో ఒక్కటి కూడా దక్కలే. నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 వార్డుల్లో బీఆర్ఎస్ కేవలం ఒకటి గెలిచింది. నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్స్లో ప్రభావం చూపలేకపోయింది. మక్తల్, కోస్గి, ధర్మపురి, భైంసా మున్సిపాలిటీల్లో అయితే ఖాతా కూడా తెరవలేకపోయింది. ఆత్మకూరు, పెద్దపల్లి, నందికొండ, కొడంగల్, మంథని, మధిర, వడ్డేపల్లి, సుల్తానాబాద్, యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు గెలుచుకుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్, గడ్డపోతారం, గుమ్మడిదల వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబ్బాకలోని 20 వార్డుల్లో 11 స్థానాల్లో, చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 7 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సో ఇట్లా కొన్ని గెలిచింది. గజ్వేల్, సిరిసిల్లలో గెలిచింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 11 స్థానాలు గెలుచుకుంది. మెదక్ మున్సిపాలిటీ 32 వార్డుల్లో బీఆర్ఎస్ 15, తూప్రాన్లో 16 స్థానాల్లో 9 బీఆర్ఎస్ గెలుచుకుంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో 39 వార్డులకు గాను 27 వార్డులు గెలుచుకుంది. సో ఇక్కడ కొంత మెరుగైన రిజల్ట్స్ సాధించింది సిరిసిల్లలో. అంతకంటే పెద్ద గొప్ప రిజల్ట్స్ అయితే వీళ్ళకి ఎక్కడా లేవు. అందుకే మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఏం పని చేస్తున్నాం, ఎట్లా చేయాలా అన్న దాని మీద. ఏమైపోయిందంటే ఇవాళ రేపు అవతలోడు బలహీనతల మీద చర్చ పెడుతున్నారు. నీ బలమేంద్ర నాయన నువ్వు అది చూసుకో. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూడండి, అబ్బా మాకు పోయినసారి 0 ఉండే, ఈసారి మేము పెరిగినాం, కొంచెం మాకు ఇన్ని వార్డులు పెరిగినాయి. ఎంత కష్టపడితే ఎంత పెరగాల్సి ఉండే, మీ కష్టం, మీ పనితనం లేకపోవడం వల్ల ఇన్ని పెరిగినాయి. అది లెక్కలేసుకోండి. మాకు అంతకుముందు 0 ఉండే, ఫలానా ఏరియాలో ఈసారి 2 వచ్చినాయి. ఇది కాదు బాబు, అల్టిమేట్గా నెంబర్ గేమే. మీరు 2 వచ్చినా, 3 వచ్చినా, 10 రావాల్సిన చోట 9 వచ్చినా మీరు విజయానికి దగ్గరగా లేనట్టే లెక్క, మీరు ఓడిపోయినట్టే లెక్క. సో ఇక్కడ కాంగ్రెస్ కూడా మీకు అవసరమైతే 70% పైన రావాలా.
ఒక రకంగా చెప్పాలని మీరు చాలా చోట్ల చాలా దారుణంగా దెబ్బతిన్నారు. ఎగ్జాంపుల్ సిరిసిల్లలో మీరు అధికారంలో ఉన్నారు, ఒక్కొక్క చోట్ల 50 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి.